పరిశ్రమలు ఉపాధి పేరుతో ఎకరం భూమిని 99 పైసలకు కార్పొరేట్ సంస్థలకు కూటమి ప్రభుత్వం అప్పగించడం జరుగుతుందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జి ఈశ్వరయ్య పేర్కొన్నారు. శనివారం కాకినాడ కాస్మోపాలిటన్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాకినాడలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల నిర్మాణానికి కేటాయించిన భూమిని మాజీ ఎమ్మెల్యే వర్మ హోటల్ నిర్మాణానికి కేటాయించడం దారుణమన్నారు. ఆయుష్ కళాశాలలో పిఠాపురం తరలించే ప్రయత్నాలు చేయడం జరుగుతుందన్నారు. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ సీటును కాపాడుకునేందుకు వర్మకు కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని కేటాయించడం జరిగిందన్నారు. ఎస్వీఎస్ కన్స్ట్రక్షన్ సంస్థ ప్రతిపాదన మేరకు కాకినాడలో కన్వెన్షన్ సెంటర్ కమ్ 5 స్టార్ హోటల్ నిర్మాణానికి ప్రభుత్వం 3.4 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. మాజీ ఎమ్మెల్యే వంగ గీతా విశ్వనాథ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు, మధు, మట్టప్రసాద్, దువ్వ శేషబాబ్జీ, నరాల శివాలు మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో సముద్ర తీర గ్రామంలో విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏపీఐఏసీ సేకరించిన భూమిని పరిశ్రమల స్థాపనకు ఇవ్వడం జరిగిందన్నారు. విశాఖలో 99 పైసలకే బడా కంపెనీలకు భూములు ఇవ్వడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో భూ కబ్జాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న చంద్రబాబు, ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పెద్ద పెద్ద కంపెనీలకు భూములు కేటాయించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో యుగంధర్, బోడకొండ, తోకల ప్రసాద్, మాజీ సర్పంచ్ నోకరాజు, ఐఎన్టీయూసీ నాయకులు తాళ్ళూరి రాజు తదితరులు పాల్గొన్నారు. నేను ఏకీభవిస్తున్నాను. అదేవిధంగా సిపిఎం నాయకుడు దువ్వ శేషబాబ్జీ గారు మాట్లాడారు, అన్ని విషయాలు చెప్పి ఉన్నారు. మన ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మన పెద్దలు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి మా జిల్లా కాంగ్రెస్ పార్టీ 100% మద్దతు తెలియజేస్తుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాంటిది మనకి రాక ఒక హాస్పిటల్ వచ్చింది, ఇక్కడ అది హోమియో హాస్పిటల్ వచ్చింది. దాని పక్కన ఇప్పుడు కాలేజ్కి రిలేటెడ్గా కళాశాల ఉండడం అనేది 100% వాస్తవం. ఎందుకంటే ఒక కళాశాలలో ట్రైనింగ్ అయినప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళి ట్రైనింగ్ అవుతారు, అంటే అప్రెంటిస్లో చేస్తారు. అది వాళ్ళకి పిల్లలకి చాలా ఉపయోగం, నాలెడ్జ్ పెరుగుతుంది. అదేవిధంగా ఆ దృష్టితో ఆలోచించి ప్రభుత్వం నిజంగా ఈరోజు ఆ పని చేయడం మానేసి ఎవరికో అంటే ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు కదా అని చెప్పి ఒక తాయిల రూపంలో అన్ని కోట్ల రూపాయల భూమిని ఆయనకి దారాదత్తం చేయడం అనేది చాలా అన్యాయం అన్నమాట. ఇది ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే, అది వైసీపీ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ, మనం ఖచ్చితంగా ప్రతిసారి అన్ని పక్షాల నుంచి ఖండించుకుంటూ వచ్చాం. దీనికి పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఖండిస్తుంది. దీనికి బహిరంగ లేఖ రాయవలసిందిగా చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి, అదే డిప్యూటీ సీఎం గారికి కూడా ఒక బహిరంగ లేఖ రాసి మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పి చెప్పాలని చెప్పి మా మధు గారిని కోరుకుంటున్నాం. ఏం చేస్తున్నారో అర్థం లేదు. కాబట్టి అదేవిధంగా క్లియర్గా ఇచ్చారు, అది తాజ్ హోటల్ కాదండి, ఎస్వీఎస్ కన్స్ట్రక్షన్, తాజ్ బ్రాండ్, తాజ్ గ్రూప్ కూడా కాదు, తాజ్ బ్రాండ్ అంతా లింకేషన్, జియో అంతా లింకేషన్. కాబట్టి దీని మీద సోదరులన్నీ వివరంగా చెప్పారు. కాబట్టి ఆ విషయాలన్నీ కూలంకుషంగా చర్చించి మరి మధు గారు ఈ తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయం. ఇంతవరకు మాకు ఈ విషయం తెలియదు, ఇంతవరకు మనకు తెలియదు. ప్రజల్లోకి వెళ్ళాలి ఈ విషయం. ప్రజల్లోకి వెళ్ళాలంటే ఇటువంటి మీటింగ్లు 4-5 పెట్టి విలేకరులందరూ సహకరించి ఈ విషయాన్ని బాగా ఫోకస్ చేసి ప్రజలు కూడా చేయని పరిస్థితి తీసుకురావాలి. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు అక్కడ గర్ల్స్ పాలిటెక్నిక్ అంటే పైగా గర్ల్స్ హాస్టల్ కూడా ఉందంట. దాని పక్కన కేటాయించడం అంటే ఎంత పోతుంది. ఏదైనా ఒక ప్రభుత్వ కళాశాల అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పెట్టాలంటే ముందు 100% హాస్పిటల్ కావాలి. కలెక్టరేట్కి వచ్చినప్పుడు ఆయన సూట్గా 4 విషయాలు అడిగారు. పక్కన కలెక్టర్ అందరూ ఉన్నారు. మీరు తాజ్ హోటల్తో ఏమైనా ఒప్పందం చేసుకున్నారా అని అడిగారు. 2 నిమిషాల నుంచి నో అన్నాడు. లేదు కదా. ఇక్కడ తాజ్ హోటల్ కడతారని వాళ్ళని అఫీషియల్గా ప్రకటన చేశారా అన్నాను. లేదు అన్నారు. దానికి సమాధానం చెప్పాడు. అందుకని ఏంటంటే ఇది తాజ్ హోటల్ కాదు, ఇది ఎస్వీఎస్ అన్న వరం ఇచ్చే ప్రత్యేకమైన కళ్యాణ మండపం. ఇది మీరు దాని ముందు రాజు దాని ముందు అర్థం చేసుకోండి. శివగారు, తాజ్ హోటల్ కాదు ఇది. రెండవది, మన కలెక్టర్ గారు పేరు సన్మోహన్ సగిలి, ఆయన బదిలీ అయిపోయారన్న. ఆయన బదిలీ అయిపోతూ చాలా పెద్ద ఫోటో చేశారు. వెళ్ళిపోతే ఏం చేశారంటే ఈ 240 మందికి పేదలకు ఇచ్చిన వైసీపీ ఆ స్థలంలో అక్కడ స్థలం ఖాళీగా ఉంది,
వెంటనే మీరు డెవలప్ చేసుకోవచ్చు అని కాలేజీకి అక్కడ శాంక్షన్ ఇస్తూ ఆయన ఒక ప్రపోజ్ పెట్టాడు. అది ఇంకా అది అమలు అవ్వలేదు.